హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్ను చూద్దాం. బాబు సేవలో బదిలీ బలగాలు, హైకోర్టు సాక్షిగా దొరికిపోయిన డీజీపీ, పచ్చ పోలీసులు, పిన్నెల్లిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు. ఆయన్ని ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించిన హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్టు అంగీకారం. ఈ మేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు సంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముందుంచిన పిన్నెల్లి న్యాయవాదులు, పిన్నెల్లి మధ్యంతరం ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలో నేడు హైకోర్టు నిర్ణయం. కౌంటింగ్లో పాల్గొనే హక్కు ప్రతి అభ్యర్థికి ఉందన్న సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి. ఇది బాబు సేవలో బదిలీ బలగాలట. అంటే ఏదైతే ఎలక్షన్ కమిషన్కి అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు పదే లెటర్లు రాసి డీజీపీ, సిఎస్, మిగతా ఐఏఎస్లు, ఐపీఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలి, బదిలీ చేయాలని చెప్పి ఆ బదిలీ చేయించడంతో పాటు ఏ అధికారులని నియమించాలనేది కూడా వీళ్ళే సూచనలు పేపర్లలో, సోషల్ మీడియాలో ఒక ఫ్రేమ్ చేసి అధికారులు నియమించుకుంటారు. డీజీపీ కానీ, కొంతమంది ఐపీఎస్లు కానీ, ఐఏఎస్లు కానీ వాళ్ళు ఏదైతే బదిలీ అయిన ఆఫీసర్లు బలగాలంటే ఆ ఆఫీసర్లు ఇవాళ బాబు సేవలో ఉన్నారు, కూటమి సేవలో ఉన్నారు. దానికి సాక్షాత్ హైకోర్టు తప్పుదోవ పట్టించారు. హైకోర్టులో తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసు విషయంలో ఆయన మధ్యంతర బెయిల్కి, ఇంటరీమ్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ ఇస్తే హైకోర్టులో అంతకుముందు ఆయన ముందస్తు బెయిల్ తీసుకుండు, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ కొత్త కేసు అదే కంటెంట్తోనే, అదే సెక్షన్లతోని, అదే ఇష్యూ పైన మళ్ళీ కేసు పెట్టారు. అప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు, అడ్వకేటు, ఆయన అడిగిండు హైకోర్టులో, దానికి సంబంధించిన ఆధారాలను సమర్పించిండు. ముందస్తు యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నాక కూడా వీళ్ళు మళ్ళా ఇంకొక కేసు అదే విషయం పైన కట్టారు, దీనికి సంబంధించిన ఆధారాలు ఇవి అంటే అప్పుడు హైకోర్టు నిలదీసింది డీజీపీని, పోలీసు యంత్రాంగాన్ని. మీరు ఈ కేసు ఎప్పుడు పెట్టారంటే అప్పుడు ఒప్పుకున్నారు కదా, తప్పనిసరి పరిస్థితి, ఎవిడెన్స్ ఉన్నాయి, అంత కళ్ళ ముందు పెట్టేటప్పటికి తప్పనిసరి పరిస్థితి అయింది. యాంటిసిపేటరీ బెయిల్ తర్వాతనే కొత్తగా మళ్ళీ అక్రమంగా ఒక కేసు పెట్టినా అదే కంటెంట్తోనే, అదే విషయం పైన అని చెప్పి ఒప్పుకున్నారు. దానికి సంబంధించి ఒక వార్తను మొత్తానికైతే ఈ బదిలీ బలగాలు, బదిలీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఒక పక్షాన్ని కొమ్ముగాయటానికి, అది కూటమే, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, కానీ అక్కడున్న తదితర అభ్యర్థులకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేయడానికి, వాళ్ళకి ఏదో ఒక రకంగా బెనిఫిట్ చేసే విధంగానే వాళ్ళ వ్యవహార శైలి కానీ, వాళ్ళ విధులు నిర్వర్తించే విధానంలో కానీ, వాళ్ళు అధికారులని కొంతమందిని కావాలని అక్కడ అపాయింట్ చేసి నారాయణ స్వామి లాంటి సిఐని మాచర్లలో అపాయింట్ చేసి, మాచర్ల కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున అలజడి జరగడానికి, గొడవలు జరగడానికి కారణమయ్యారు. రిగ్గింగ్ జరగడానికి కూడా ఆయనే కారణం అని చెప్పి దాని తర్వాత జరిగిన ఎమోషనల్ దాంతో అక్కడ విధ్వంసం జరిగి ఈవీఎంలు కూడా పగలగొట్టే పరిస్థితికి ఆయనే కారణమని, అట్లాంటి ఆఫీసర్లను అపాయింట్ చేయడానికి, అట్లాంటి ఆఫీసర్లు అక్కడ రావడానికి ఈ బదిలీ బలగాలే. ఈ బదిలీ బలగాలతో రేపు కౌంటింగ్లో కూడా అవసరమైతే కౌంటింగ్ రోజు కూడా విధ్వంసం చేయాలి, గొడవలు చేయాలి, అల్లరి చేయాలని ఒక ప్రణాళిక జరుగుతుందని, మరి ఏ మేరకు ఎలక్షన్ కమిషన్ దీనిపైన స్పందిస్తుంది? ఎలక్షన్ కమిషన్ మీన్స్ ఎలక్షన్ కమిషన్ సంబంధించి CEO, ఏపీలో ఉన్న CEO మీనా గారు, ఆయన పైన అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. ఆయన స్పందన కానీ, ఆయన వ్యవహార తీరు పైన అనేక అనుమానాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మరి ఆయన ఆధ్వర్యంలో రేపు ఆయన ఈ బలగాలు ఏదైతే బదిలీ బలగాల ఆధ్వర్యంలోనే ఇది జరగటం జరిగితే తప్పనిసరిగా కొన్నిసార్లు గొడవలు అయ్యే అవకాశం ఉన్నట్టే అర్థమవుతుంది. ఇది మొత్తానికి బదిలీ బలగాలు చంద్రబాబు నాయుడు గారి సేవలో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇది దీనికి సాక్షికి సంబంధించి ఇచ్చింది. నైరుతి వచ్చేస్తుంది 31 కల్లా కేరళకు రుతుపవనాలు 2-3 తేదీల్లో ఏపీలోకి ప్రవేశం. ఈ సీజన్లో సాధారణ కంటే అధిక వర్షాలు, జూన్లో సాధారణానికి మించి వర్షాలు, నెలాఖరు వరకు రాష్ట్రంలో వడగాల్పులు, కొన్ని చోట్ల 49 డిగ్రీలు నమోదయ్యే అవకాశం. ఉప్పాడలో అలజడి, ఎగిసిపడుతున్న అలలు, కోతకు గురవుతున్న తీరం. నైరుతి వచ్చేస్తుందని జాతీయ వాతావరణ శాఖ నిన్న ఒక ప్రకటన ఇచ్చింది. 31 కల్లా కేరళకి నైరుతి ఋతుపవనాలు తాగుతాయట. అంటే ఈ సంవత్సరం 1 వీక్ ముందే ఋతుపవనాలు వచ్చేటట్టు, వర్షాలు కూడా దండిగా ఉంటాయి. జూన్ 2-3 తేదీల్లో ఏపీలోకి ప్రవేశించి ఏపీలో వర్షాలు వచ్చే అవకాశం ఉంది. అంటే జూన్ 4 లెక్కింపు ఉంది, అప్పటికే వాతావరణం చల్లబడే అవకాశం ఉంది ఏపీలో. మొత్తానికి నైరుతి రైతులకు ఒక తీపి కబురు. ఎందుకంటే ఈ సంవత్సరం బాగా వర్షాలు తక్కువ ఉన్నాయి, కరువు, వాటర్ కరువు వచ్చింది, కరెంటు కరువు వచ్చింది, చాలా ఇబ్బందుల పరిస్థితి.
ఈ వాతావరణ శాఖ చెప్పినట్టు నిజంగానే వర్షాలు కరెక్ట్గా వచ్చి ఉంటే ఈ సంవత్సరం ఆ కరువు కానీ ఆ నీళ్ల కరువు కానీ రైతులకు సంబంధించిన ఇబ్బందులు కానీ తొలగిపోయే అవకాశం ఉంది. ఇది ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఇది సాక్షికి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. కంచికి చేరని కేసుల కథ. 2011లో తొలి కేసు, 2012లో తొలి ఛార్జ్షీట్ దాఖలట. విచారణ జాప్యానికి ఎత్తుల మీద ఎత్తులు, 39 క్వాషులు, 95 డిశ్చార్జ్ పిటిషన్ల దాఖలు, ఇప్పటికీ 6 జడ్జీలు బదిలీ. తాజా అఫిడవిట్లో సిబిఐ వెల్లడి. పరిస్థితి మారుతుందంటున్న నిపుణులు. కేసు స్టడీగా మారిన జగన్ అక్రమాస్తుల కేసు, కిడ్ ప్రోకోలో కేసులో ఆయన అరెస్ట్ అయ్యి 12 ఏళ్ళు అయిందట. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలా కూడా అవినీతికి పాల్పడవచ్చా? చట్టాల్లో లొసుగులను వాడుకొని కేసు విచారణకే రాకుండా ఎన్నేళ్ళైనా అడ్డుకోవచ్చా? ఈ 2 అంశాలకు సంబంధించి అటు పోలీస్ వ్యవస్థ, ఇటు న్యాయ వ్యవస్థకు కేస్ స్టడీగా మారిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన అవినీతి చరిత్ర అయింది. క్విడ్ ప్రోకో అనే పదాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు పరిచయం చేసిన ఘనత కూడా అయింది. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2012 మే 27వ తేదీన అరెస్ట్ అయ్యారు. అంటే ఇప్పటికీ సరిగ్గా 12 ఏళ్ళు, దాదాపు 10 ఏళ్లుగా ఆయన బెయిల్ పైన ఉన్నారు. ఆయనపై కేసుల విచారణ మాత్రం ఒక్క అడుగు ముందుకు పడలేదు. అయితే ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇకపై జరగబోయేది మరో ఎత్తు అని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేక రకాలుగా విషయంగా కార్యక్రమం చేస్తున్నది. ఇందులో అది ఒకటి. 2012లో అరెస్ట్ అయిందట. ఇప్పటివరకు కేసులు ముందుకు పట్టలేట. 6 జడ్జీలు బదిలీ అయ్యారట. అసలు దేశంలో ఏ కేసు ఇంతగానో లేదు అనే విధంగా రాసిండు. వాస్తవంగా మన దేశంలో ఉన్న జ్యుడిషియల్ వ్యవస్థలో 2000 సంవత్సరం 1995 సంవత్సరం కేసులు కూడా ఇప్పుడు ట్రయల్లో ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి కోర్టులు వాయిదాల మీద. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి కేసు ఒక్కటే కనపడుతుంది. ఈ దేశంలో ఏ కేసులు కనపడలేదు. కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉండి అసలు బాధితులు కూడా ఇబ్బంది పడి ఉన్న పరిస్థితులు. ఆ కేసు ఎక్కడ కనపడలేదు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి కేసు 2012లో జైలుకు పోయింది కాబట్టి ఆయన మళ్ళీ జైలుకు పంపాలి. ఎందుకు వాయిదాలు వేస్తారు? 6 జడ్జీలు ఎందుకు బదిలీ అయ్యారు? ఒకే జడ్జితో బదిలీ కాకుండా ఆ జడ్జి వచ్చిన జడ్జి బదిలీ కావతలకి అరెస్ట్ చేసి లోపటేయాలి అనే ఒక తపన, కుతూహలం ఆయనకు ఉంది. కానీ అది ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పినట్టు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాసినట్టు కోర్టు తీర్పులు ఉండవు. కోర్టు తీర్పులు ఎవిడెన్స్ మీద ఉన్న ఆధారాలపైన, జరిగిన ఇష్యూ పైన జరుగుతాయి వాదనలు, వాదోపవాదనలు. దాన్ని బట్టి తీర్పులు ఉంటాయి తప్ప, దాన్ని బట్టి వాయిదాలు ఉంటాయి తప్ప, మీరు కుతూహలపడి మీరు కావాలనుకున్న వాళ్ళకి తొందరగా కేసులు డిస్పోజ్ కావాలి, మీకు కావాల్సిన వాళ్ళకి అసలు కేసులే ఉండొద్దు, అందరికి స్టేలు ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి 26 కేసుల్లో ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే స్టే తెచ్చుకోండు. అవి ఏది గుర్తు కాదు, అవి కేసులు కాదు. వాళ్ళు అసలు వాళ్ళకంటే మించిన నీతివంతులు లేరు. అంటే మొత్తానికి ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నచ్చని వ్యక్తి ఎవరని ఉంటే, నచ్చని పార్టీ కానీ నచ్చని వ్యక్తి ఉంటే వాళ్ళు దోషులు, వాళ్ళు దొంగలు, వాళ్ళు మనుషులే కాదు, వాళ్ళు పార్టీలే కాదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకు నచ్చిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ఆయనకు నచ్చిన పార్టీ, అదే పార్టీ అదే మనిషి, ఆయనే మనిషి తప్ప ఈ భూమి మీద ఎవడు మనిషి కాదు, ఎవడు పార్టీ కాదు, ఎవడికి పరిపాలన రాదు అనే విధంగా రాధాకృష్ణ గారి వ్యాఖ్యలు, రాధాకృష్ణ గారి రాతలు ఉంటాయన్నమాట. రాధాకృష్ణ గారి రాతలు అంతా ఉంటాయి. దీన్ని ప్రజలు ఇలా కనుక్కున్నారు. మీ నీతి ఏంది, మీ వ్యవహారం ఏందనేది. నిన్న మొన్న ఏదో ఒక కొత్త పలుకు అని ఒక చెత్త పలుకు రాసిండు. దాని కొత్త పలుకు కాదు, వాస్తవంగా ఆంధ్రజ్యోతిలో ప్రతివారం వచ్చే కొత్త పలుకు కాదు, అది చెత్త పలుకు అని ప్రజలు అనుకుంటున్నారు. ఇవాళ ఈ చెత్త పలుకులు పలుకుతుంటాడు. చెత్త పలుకుల్లో ఏంది? ఆయనకు నచ్చిన వ్యక్తిని పైకి లేపాలి, నచ్చిన వ్యక్తిని అసలు ఒక దోషిగా, దొంగగా, ఒక ఉగ్రవాదిగా, తీవ్రవాదిగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ప్రజలకి క్షేత్రస్థాయిలో అసలు చదువు రాని వాళ్ళు కూడా, పేపర్ చదవని వాళ్ళకు కూడా తెలిసే పరిస్థితికి పోయింది. చర్చించుకుంటారుగా పక్కన. అంత నమ్మకం లేని పరిస్థితి అయిపోయింది. ఆయన రాస్తూ అందులో చెప్పిండు, గౌతమ్ బుద్ధుడుకును అంగూలి బాలుడికి పోలిక పెట్టిండు. అంటే గౌతమ్ బుద్ధుడు చంద్రబాబు నాయుడు గారిని గౌతమ్ బుద్ధుడితో పోల్చిండు. ఇక ఇంతకంటే దౌర్భాగ్యం అని ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ఏంది, ఆయన ఎన్నుపోట్లు ఏంది, ఆయన కథ ఏంది, ఆయన ప్రజలకు చేసిన ద్రోహాలు ఏంది, పార్టీలకు చేసిన ద్రోహాలు ఏంది, నాయకులకు చేసిన ద్రోహాలు ఏంది, ఆయన్నే గౌతమ్ బుద్ధుడితో పోల్చడం అంటే ఇక ఇంతకంటే దరిద్రమైన వ్యవస్థ లేదు, ఇంతకంటే దరిద్రమైన పేపరే లేదు. వాస్తవంగా పోల్చి అంగూలి బాలుడితోని జగన్మోహన్ రెడ్డిని పోల్చే పరిస్థితికి వచ్చిండు ఆయన. అంటే మీకు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఒక రకంగా.
ఇంకోటి కూడా ఏం రాసిండు, అనేక రకాలుగా కూటమి పైన విషం కక్కుతున్నారు చాలామంది సర్వే సంస్థలు, చాలామంది యూట్యూబ్ సంస్థలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని రాస్తున్నారు, రేపు గెలవకపోతే తల ఎక్కడ పెట్టుకుంటారు అంటున్నారు. మీరు కూడా తల ఎక్కడ పెట్టుకోవాలని, అసలు మీరు రాసిన రాతలకి, ఇప్పటివరకు మీరు రాసిన రాతలకి, అవి ఫెయిల్ అయిన దానికి, మీరు రాసిన అబద్ధాలకి ఒక్కటి కూడా నిజం కాలే. మరి మీరు అసలు తల పెట్టుకోవడానికి తలే ఉండదు. నిజంగానే తల ఏడన్నా పెట్టుకోవాలంటే పెట్టి ఆ తలే ఉండదు. అంతగానో రాశారు తెలంగాణ విషయంలో కానీ, అటు ఏపీ విషయంలో కానీ. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు చిత్తుగా. 150 స్థానాలు తెలుగుదేశం పార్టీకి వస్తాయని నువ్వు రాయలేదా? 2018లో చంద్రశేఖరరావు కేసీఆర్ ఓడిపోతాడు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది 75 స్థానాలతోనే అని నువ్వు రాయలేదా? నువ్వు ఎడ తల పెట్టుకున్నావు? నీ తల ఉందా అసలు? నీ మెడకాయ మీద తలకాయ ఉండదు అసలు. నిజంగానే నువ్వు తల పెట్టుకోవాలంటే నువ్వు రాసిన అబద్ధాలకి తలే ఉండదు. ఇట్లా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు ఎంపీగా ఉన్నాడు. ఆయన వైఎస్ఆర్సీపీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన పైన వార్తలు రాసినాం. ఏమని రాసినాం? ఒక జడ్జికి టీటీడీ ధర్మారెడ్డి గారు ఈయన కలిసి ఒక జడ్జికి డైమండ్ వాచ్ ఇవ్వడానికి 2 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కోసం లాబీ చేయడానికి పోతే ఆయన వాచ్ని ఇసిరేసి బయటికి నడవండి గెంటేసిండు. వీళ్ళు బ్రోకర్లు, జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ప్రయత్నం చేసే బ్రోకర్లు అని నువ్వు రాసినావు నీ పత్రికలో. అదే క్యాండిడేట్కి నెల్లూరు టికెట్ చంద్రబాబు నాయుడు ఇచ్చిండు. నీ తల ఎడబెట్టుకుంటావు? మరి బ్రోకర్లకు ఇస్తారా టికెట్ చంద్రబాబు నాయుడు గారు? ఇదనమాట మీరు తల పెట్టుకోవడానికి అసలు తలకాయ ఉండదు వాస్తవంగా. ఇగో ఇట్లాంటివి మీరు రాసేది మీది ఏంది కంచికి చేరన కథ, కేసుల కథలు. మీరు రాసే కథల వల్ల కంచికి చేరవయ్యి. కంచికి చేరాలంటే కాగితాలు ఉండాలి, అవి ఆధారాలు ఉండాలి. మీరు రాయంగానే కంచికి చేరవు. మీ పేపర్ కంచికి చేరే పరిస్థితికి వచ్చింది అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఇది. ఇప్పుడు ఆయనకి ఏదైతే మొత్తం లోపట ఉందో దాన్ని మొత్తాన్ని రాసే ప్రయత్నం చేస్తాడు. కుళ్ళు కుతంత్రాలు. రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ చేశాం, ఆయన కదలికలపై నిఘా ఉంచాం, ఎవరెవరు కలుస్తున్నారో గుర్తించాం. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగు. రేవంత్ ఆయన ఫ్యామిలీ ఫోన్లు విన్నాం. బీఆర్ఎస్ మళ్ళీ గెలవడమే లక్ష్యంగా పనిచేశాం. కాంగ్రెస్ బీజేపీలకు సహకరించిన సంస్థలను ఆర్థికంగా దెబ్బతీసేలా దాడులు. టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ వాంగ్మూలం. రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ ఫోన్లు కూడా ట్యాప్ చేశారట. ఆయన కదలికలపై నిఘా ఉంచాం. ఎందుకంటే కేటీఆర్ చెప్పిండు లంగా దొంగలు ఏమన్నా చేసి ఉంటే, లంగా దొంగ పనులు చేసి ఉంటే వాళ్ళని ట్యాప్ చేస్తాం అన్నాడు. మరి ఈయనేం లంగా దొంగ పనులు చేసిండో కానీ మొత్తానికి అయితే ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేశారట. అంటే ఈయన మొత్తం ఇది లాబింగు వ్యవహారాలు, సెటిల్మెంట్లు, ఈ కులం కోసం, వాళ్ళకి నచ్చిన పార్టీల కోసం కూర్చోబెట్టి రెచ్చగొట్టే కార్యక్రమాలు, పిలిచి మాట్లాడే కార్యక్రమాలు, ఇవి ఈయన జర్నలిజం ముసుగులో పత్రికను అడ్డం పెట్టుకొని చేసే కార్యక్రమాలన్నీ ఇవి అన్నట్టు. ఇది ఒక బ్యాచ్ సమాజాన్ని వీళ్ళు అనుకున్న రీతిలో తీసుకుపోవాలని ఒక ప్రయత్నం చేస్తారు. వీళ్ళు నచ్చిన చంద్రబాబు నాయుడిని నాయకుడిగా, వీళ్ళు నచ్చిన తెలుగుదేశం పార్టీగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి నచ్చిన పార్టీ, వీళ్ళకి నచ్చిన నాయకుడిని ప్రజల మీద చొప్పించే ప్రయత్నం, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసే కార్యక్రమంలో అనేక రకాల రియల్ ఎస్టేటు పొలిటికల్ పార్టీ నాయకులు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, పెద్ద ప్రీ లాంచింగ్ వేసే రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన ప్రతినిధులతోనే లాబీ చేసి కోట్ల రూపాయల సెటిల్మెంట్లు, డీల్స్ జరిగే వ్యవహారాలు ఉన్నట్టుంది. అందుకే ఆయన మీద నిఘా పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుంది. ఇది ఒక వార్త. ఇది చూడండి వార్త రాసింది. విశాఖలో బుకింగ్ బుస్ అయినట. 9, 8, 9, 10 తేదీల్లో హోటళ్ళు ఫుల్ అట. జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చేవారంతా ముందే రూములు బుక్ చేసుకున్నారట. విమాన టికెట్లు దొరకడం లేదని ప్రచారం. వైసీపీ పెద్దలు, అనుకూల మీడియా మైండ్ గేము. విశాఖలో చూస్తే అంత సీన్ లేదు, హోటల్ రూమ్స్ ఖాళీ, అడిగినన్ని దొరికే పరిస్థితి, విమాన టికెట్ల ధర సాధారణమే. ఈ వార్తతోనే ఎవరికన్నా సంబంధం ఉందా? ఎవరికన్నా ఉపయోగం ఉందా అసలు? ఒకవేళ నిజంగానే విశాఖపట్నంలో 8, 9, 10 తేదీల్లో హోటల్స్ అన్ని బుక్ అయినాయి, విమాన టికెట్లు దొరకట్లేదని నిజంగానే మీరు అన్నట్టు వైసీపీకి సంబంధించిన మీడియాను, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాను ప్రచారం చేస్తే ఎవడికి కడుపు నొప్పి, ఎవరికి బాధ? అది దాంతో ఏమన్నా నష్టం ఉందా ప్రజలకి, జనాలకి? ఆయన ప్రచారం చేసుకున్నాను అనుకో, ఒకవేళ ఇన్ కేసు నీకేంది కడుపు నొప్పి? దీంతో ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంది ఈ వార్తతోని? విశాఖలో బుకింగ్స్ బుస్సే అన్నట్టు. ఒకవేళ బుస్సో అస్సో ఏదో ఒకటి అయింది. ఏంది ఇప్పుడు అయ్యేదేందో పోయేదేందో, భూమి బద్దలయ్యేది ఉంది దీంతో. ఒకవేళ నిజంగానే ఆడ బుకింగ్స్ హోటల్లో ఉన్నాయని బుక్ చేసుకోండి, మీరు ఖాళీగా ఉంటే. టికెట్లు ఉన్నాయని బుక్ చేసుకోండి ఖాళీగా ఉంటే. దీనికి ఒక వార్త, ఒక హెడ్డింగు, విశాఖ బుకింగ్స్ బుస్సేనట. ఒకవేళ బుస్ అయితే నిజమైతే, ఒకవేళ అయితే ఏంది కొంపల మునిగేది ఏంది?
దానికి ఒక వార్త, వాళ్ళు ఒకళ్ళు ప్రచారం చేసుకొని వాళ్ళు చేసింది నిజమేనా, నువ్వు రాసినవా, అలా ఖాళీలు ఉన్నది నిజమేనా, బుకింగ్ ఉన్నాయా, ఇట్లా మీరు రాసే వార్తలు దీని వెనక ఉన్న దురుద్దేశం మామూలు ప్రజలకు కూడా తెలిసే పరిస్థితి పోయింది. బుస్సట అస్సట ఏదైనా ప్రజలకు సంబంధించిన సమస్యలు బొచ్చాడు ఉన్నాయి, రాయొచ్చు కదా. అది రాయకుండా విశాఖ, ఇది పేపర్ రోడ్ రాసే కథ కాదు, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించిన నాయకులు వాళ్ళ సోషల్ మీడియాలో రాసుకునే ఇది జర్నలిజం. రాధాకృష్ణ గారి జర్నలిజం ఇదన్నమాట. విషంగక వ్యవహారం, అబద్ధాన్ని నిజం చేయడానికి, నిజాన్ని అబద్ధం చేయడానికి చేసే ప్రయత్నం, కానీ ఎవడు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు, నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేకుండా. ఎందుకంటే 10 దొంగతనాలు చేసినోడు 11వది నిజంగానే చేయకపోయినా చేసిండనే ముద్రపడింది. నీది అట్లయింది. 100 తప్పులు 100 అబద్ధాలు మాట్లాడి నీ నిజం కూడా అబద్ధం కిందికి పోయింది. నువ్వు చెప్పేదని నిజం ఒకటే అరున్నా అది కూడా అబద్ధం కిందికి పోయే పరిస్థితికి వచ్చింది నీ వ్యవహారం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి దిశ పేపర్ చూద్దాం. బై బై జై జై, కేంద్రంలో ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ రావడం కష్టమైతే ఏం చేస్తారు, ఇండియా కూటమికి జగన్ మద్దతు ఇస్తారా, మోడీపై స్వామి భక్తిని చాటుకుంటారా, వైసీపీ టీడీపీ వైఖరిపై జోరుగా చర్చలట. అంటే ఏపీలో అసెంబ్లీ ప్లస్ ఎంపీ ఎన్నికలు కూడా జరిగింది కాబట్టి ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏకి మ్యాజిక్ ఫిగర్ ఒకవేళ కష్టమైతే అనే ఒక ప్రచారం జరుగుతుంది. కష్టమైతే జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ ఏంటి, ఏ కూటమికి మద్దతు ఇస్తారు, ఇటు ఇండియా కూటమికి ఇస్తారా, అటు ఎన్డీఏ కూటమికి ఇస్తారా అనేది పెద్ద ప్రశ్న. ఆల్రెడీ ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 2018లో బయటకు వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు కలిసిండు. అది రేపు ఒకవేళ జూన్ 4 తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అధికారం రాకనో, అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో రాకపోతేనో వాళ్ళకి ఏమన్నా 10 వరకు ఎమ్మెల్యే సీట్లు, ఒక 4-5 ఎంపీ సీట్లు వచ్చే పరిస్థితి ఉంటే, ఒకవేళ ఆ ఎంపీలని గుండు గుత్తాగా ఏ పార్టీ అక్కడ అధికారంలో ఉంటే ఆ పార్టీకి హోల్సేల్గా ఇచ్చేస్తారు, దాంట్లో డౌటే లేదు. గత జరిగిన 2019లో జరిగిన ఎంపీ ఎన్నికలకు ముందు జరిగిన ఆ వ్యవహారంలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అనేక రకాలుగా కామెంట్ చేసి అమిత్ షా పైన, మోడీ పైన రకరకాల విమర్శలు చేసి బ్లాక్ షర్ట్స్ వేసుకొని నిరసన వ్యక్తం చేసి దేశం అంతా తిరిగి చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి వచ్చి మోడీ గవర్నమెంట్ ఫామ్ చేసిందో చేతులు కట్టుకొని ఢిల్లీలో నిలబడే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకున్న 3 ఎంపీలని బేషరతుగా బీజేపీ పార్టీ ప్రభుత్వానికి అక్కడ మద్దతు ఇచ్చిండు ప్రతి విషయంలో. ఎందుకు మద్దతు ఇచ్చినావు, మరి ఎందుకు తిట్టి బయటకు వచ్చినావు, హోదా రాలేదని, రకరకాల నిధులు రాలేదని బయటకు వచ్చినావు కదా, అదే మీ 3 ఎంపీలని ఎందుకు మద్దతు ఇవ్వాలి, న్యూట్రల్గా ఉండొచ్చుగా అంటే చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ కూడా సేమ్ అదే పరిస్థితి ఉంటుంది. ఇవాళ ఎన్డీఏ కూటమిలో కలిసిండు కదా, ఒకవేళ ఇన్ కేసు ఎన్డీఏ కూటమి అక్కడ రాకపోతే ఏ కూటమి వస్తే ఆ కూటమితో కలుగుతుంది, దాంట్లో డౌటే లేదు. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకున్న ఎంపీలని కేంద్రంలో ఉన్న ప్రతి అంశాల వారికి మద్దతు ఇచ్చింది, కానీ ఎక్కడ కూటమిలో కలవటం కానీ, మరి ఎందుకంటే ఆయన మోడీని ఎక్కడ తిట్టింది లేదు, అమిత్ షాని తిట్టింది లేదు, డిఫర్ అయింది లేదు, కాబట్టి మద్దతు ఇచ్చిండు. కానీ ఈయన తిట్టిండు, బ్లాక్ షర్ట్స్ చేసుకుండు, నిరసనలు చెప్పిండు, ఇవన్నీ చెప్పి కూడా మళ్ళీ వాళ్ళకే మద్దతు ఇచ్చిండు. మళ్ళీ ఇవాళ కలిసిండు, పొగిడిండు, ఆయన మోడీ అంత అద్భుతం లేదు, మోడీ అంటేనే అద్భుతం, మోడీ అంటేనే అభివృద్ధి, మోడీ అంటేనే సంక్షేమం, మోడీ అంటేనే విజన్ అన్నాడు. మళ్ళీ జూన్ 4 తర్వాత ఇన్ కేసు అక్కడ బెడిసి కొట్టిందనుకో మోడీ దండగట్టడు. ఇది చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టి నిజ ఊసరవెల్లి లెక్క మార్చడం అనేది ఇలా మొత్తానికి పొలిటికల్ ఫెటర్నిటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునే పరిస్థితి, పొలిటికల్ కొంత అవగాహన ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. ఎందుకంటే 95 నుంచి దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చేసిన ఎత్తులు, ఆయన చేసిన జిత్తులు, ఆయన చేసిన వ్యవహార శైలి, ఆయన పెట్టుకున్న పొత్తులు, మళ్ళీ విడిపోయిన పొత్తులు, ఇవన్నీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఆయన యొక్క వ్యవహార శైలి ముందే గమనించవచ్చు. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. రాజధాని భాగ్యమేది, రాజధాని లేని రాష్ట్రంగా 10 ఏళ్ల ప్రచారం, ఉమ్మడి రాజధాని హైదరాబాద్పై ఉపేక్ష, అమరావతి దిశగా చంద్రబాబు అడుగులు, 3 రాజధానులపై జగన్ సర్కార్ కసరత్తు, నిజం కాలేకపోయినా సొంత రాజధాని కలలు.
ఈలోగా ముగుస్తున్న ఉమ్మడి రాజధాని ముచ్చట. జూన్ 1 తర్వాత రాజధాని హక్కులు హుళ్ళక్కి. తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధాని. అప్పుడు నిజంగా ఏపీ రాజధాని లేని రాష్ట్రమే. యూపీఏ వైఖరి నాయకుల వైఫల్యమే శాపం. తొలి నుంచి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కష్టాలే. ఇది రాజధాని పైన 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2013 ప్రకారం హైదరాబాదును 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు కేటాయించారు. ఈ 10 సంవత్సరాలు తెలంగాణతో పాటు ఏపీకి కూడా హైదరాబాద్ రాజధాని. ఇప్పుడు రేపు జూన్ 1 తర్వాత జూన్ 2కి 10 సంవత్సరాలు పూర్తయింది. జూన్ 2 నుంచి హైదరాబాదు ఓన్లీ తెలంగాణకే రాజధాని, ఏపీకి రాజధాని ఉండదు. ఇక ఏపీ ఏదైనా ఉంటే వాళ్ళ రాష్ట్రంలో ఆ ఏపీకి సంబంధించిన ఏదైనా టౌన్లో రాజధాని పెట్టుకోవటం, అది అమరావతి, విశాఖపట్నం, కర్నూలు, ఇంకోట 3 రాజధానిలో 1, 2 అనేది పక్కన పెడితే ఏపీకి రాజధాని అనేది హైదరాబాద్ ముచ్చట జూన్ 1తోనే ఒడిచిపోయే కథ ఉండదు అనేది ఇక్కడ ఒక వార్త. రాజధాని భాగ్యమేది అని చెప్పి 10 సంవత్సరాల నుంచి రాజధాని పైన ముందుకెళ్లే పరిస్థితి లేకుండా రాజధాని లేని రాష్ట్రంగా ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు నిజంగానే రాజధాని లేని రాష్ట్రంగానే అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఇప్పటివరకు హైదరాబాద్ అన్న రాజధానికి ఉంది, ఉమ్మడి రాజధాని కాబట్టి. ఇప్పుడు ఏది రాజధాని అంటే చెప్పే పరిస్థితి లేదు. జూన్ 4 తర్వాత దానిపైన క్లారిటీ వస్తుంది. ఇటు కూటమి వస్తుందా, వైసీపీ వస్తుందా? వైసీపీ వస్తే విశాఖపట్నాన్ని రాజధానిగా అంటున్నారు, కూటమి వస్తే అమరావతి రాజధాని అని వీళ్ళు అంటున్నారు. మొత్తానికి అది జూన్ 4 తర్వాత మనకి అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇది జూన్ 2తో మటుకి ఈ చాప్టర్ క్లోజ్, ఉమ్మడి రాజధాని అనే చాప్టర్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇప్పటి వరకు బేషు కౌంటింగ్ ఎలానే పగడ్బందీగా చేయాలి, జాప్యం ఉండొద్దు. వీడియో కాన్ఫరెన్స్లో సిఈసి రాజీవ్ కుమార్ సమీక్ష, రాష్ట్రాల సిఇఓలకు ఆదేశం. ఇది ఇప్పటివరకు బేష్గా జరిగింది. కౌంటింగ్ రోజు కూడా ఇట్లే పగడ్బందీగా చేయాలి అని చెప్పి సిఈసి రాజీవ్ కుమార్ నిన్న అన్ని రాష్ట్రాల సిఇఓలతో, ఎలక్షన్ కమిషన్ సిఇఓలతో మాట్లాడిన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పిండట. కౌంటింగ్ రోజు పగడ్బందీగా ఏర్పాటు చేయండి, ఎట్లాంటి జాప్యం లేకుండా అని చెప్పి. ఇది ఒక వార్తగా కౌంటింగ్కి సంబంధించి ఇచ్చారు. పిన్నెల్లి మధ్యంతర బెయిల్పై సస్పెన్షన్, ఆయనపై 9 కేసులు నమోదయ్యాయి. బెయిల్ ఇవ్వద్దు పోలీసులు, టీడీపీ వాదనలు. టీడీపీ కూడా అందులోకి పోయింది. ఇప్పుడు పోలీసులు జనరల్గా కౌంటర్ వేస్తారు, కానీ వీళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యారు. టీడీపీ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుంది. అలాగైతే టీడీపీ అభ్యర్థులు అస్మిత్ రెడ్డి, చింతమనేనిపై చెరో 30 కేసులు ఉన్నాయి, వారికి బెయిల్ ఇవ్వకండి అని చెప్పి వైసీపీ కూడా అన్నది. హైకోర్టులో వాడివేడిగా తీర్పు రిజర్వ్ చేసింది. నేడు వెల్లడైద్దట తీర్పు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించి ఆల్రెడీ స్టే వచ్చింది, నాట్ టు అరెస్ట్ వచ్చింది కొన్ని కేసుల్లో. ఇప్పుడు మళ్ళీ 9 కేసులు నమోదు చేశారట. ఈ 9 కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ ఇవ్వద్దని ఇటు తెలుగుదేశం పార్టీ, అటు పోలీసు శాఖ కూడా డిమాండ్ అడిగింది హైకోర్టులో. అడిగితే వైసీపీ కూడా అస్మిత్ రెడ్డి తాడిపర్తి నుంచి, చింతమనేని ప్రభాకర్కి కూడా ఇచ్చారు. వాళ్ళపైన 32 కేసులున్న బెయిల్ ఇచ్చారు. వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ప్రతి అభ్యర్థి, కంటెస్ట్ చేసిన ప్రతి అభ్యర్థి కౌంటింగ్లో పాల్గొనే హక్కు వాళ్ళకు ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఆయనకి బెయిల్ ఇవ్వాలి అని చెప్పి వైసీపీ తరఫున, అదేవిధంగా ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫున అడ్వకేట్లు హైకోర్టుని అప్పీల్ చేశారు. దానికి సంబంధించి నిన్న వాదోపవాదనలు జరిగినాయి. ఈరోజు తీర్పు ఉంది, తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజుకు పెట్టుకున్నారు. ఈరోజు ఏం ఆర్డర్స్ వస్తాయి అనేది చూడాలి. దీనిపైన ఆయన రేపు కౌంటింగ్ హాజరవుతారా పిన్నెల్లి లేదా అనేది మనకు తెలిసే అవకాశం ఉంది. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలకు సంబంధించి వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం.